వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలుండి ఇలా 10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు అని చెప్పంటున్నా. దశాబ్ద కాలం పోరాట ఫలితం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే వీళ్ళు మన కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించినట్టుండే. అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నీయము, మీ హక్కులకు భంగం వాటిల్ల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ వర్డ్ గివెన్ బై కేసీ వేణుగోపాల్ జీ. సరే ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు? వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటారు కారాళ్ళు. మనకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు, ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. అలా జగిత్యాల రాయకల్ 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనకు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారంలోపు అప్పటికే సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటన. నేను మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జగిత్యాల మార్కెట్ కమిటీ, రాయకల్ మార్కెట్ కమిటీ, ఈ 2 మార్కెట్ కమిటీకి సంబంధించి వాస్తవంగా ఆశావాహులు ఈ 2 జనరల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మొన్న ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీందర్రావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు, అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే, జగిత్యాల కూడా డైరెక్టర్ అందరూ కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్గా అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ 2 నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా 2 మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే
అప్పుడు సీఎం గారి స్పందన, అదేంటని ఇంక ఇంతవరకు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది జాప్యమైంది అని చెప్పి ఇవ్వగా ఆయన అక్కడనే పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే. ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడి మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గౌర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి రెండు అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటి ఇంకా శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు, నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేందర్ రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే, నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే అది చేస్తా నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇదేంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది, మొదటి నుండి ఉండి పార్టీ సేవకు అంకితం వారి ప్రియారిటీ ఇస్తామన్నారు, సీఎం గారు అనౌన్స్ చేయమని చెప్పన్నారు, మరి వాటి ఇప్పుడు లయోవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే నో ఆన్సర్. సీఎం గారు అమెరికా పోయిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వారు అమెరికా పోయొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో ప్రతిపాదన తయారైందా, నాకు అర్థమే కాదు రెండో ప్రతిపాదన ఎందుకు తెరందుకు వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా, నేను కలిసి పనిచేస్తా అని చెప్పని, మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో when these two market companies were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్, వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే, ఎవరికైనా పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీ డైరెక్టర్ చేసి, నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి, ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేర్చబడ్డాయో అవి కూడా వాటికి తోడైంది. మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో, ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకు వెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది, ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి, ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది,
నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవ. మీరు అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తితే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది. నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నా నేను. మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన నేను, మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను.